మోదీ గారు మొట్టమొదటిసారిగా అక్కడ పార్లమెంట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఆ ఎన్నికలకు ముందు అందరూ కమిటీ సమావేశం అయినప్పుడు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. అంటే కళ్ళలో నీరు వచ్చేస్తున్నాయి. నా నన్ను కన్న తల్లి నా తల్లి అయినప్పటికీ నాకు పునర్జన్మిచ్చిన తల్లి మాత్రం భాజపాయే అని చెప్పి భావోద్వేగం అయ్యారు. అలాగే వాజ్పేయి గారిని, అద్వానీ గారిని వెళ్ళి కలిసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అంటే ఎందుకు అంత తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, ఎక్కడో ఒక మారుమూల ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భాజపా అని మరొక్కసారి ఇక్కడ రుజువైంది. మొన్న ఢిల్లీలో కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికైన ఒక మహిళకి ముఖ్యమంత్రి పీఠం ఎలా దక్కిందంటారు? దట్ ఈస్ భాజపా. అంటే కష్టపడే తత్వం ఉంటే ఎవరినైనా ఎప్పుడు ఆ విజిలెన్సా, ఇంటెలిజెన్సా వాళ్ళకు నిఘా పెడతారా, వాళ్ళ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెడతారో తెలియదు, కానీ అటువంటి వాళ్ళని పిక్ చేసుకుంటారు. పైగా వాళ్ళకి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో తీవ్రవాద సంస్థలాగా భావించే కొంతమంది మూర్ఖులనే చెప్పాలి. ఎందుకంటే మరి ఆర్ఎస్ఎస్ మేము గుర్తించట్లేదు అనుకునే వాళ్ళు కొన్ని రాష్ట్రాలు ఎలా బ్యాన్ చేస్తారు? ఆర్ఎస్ఎస్ లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అది చాలా మందికి తెలియని విషయం. సో అందులో ఎవరైతే దేశం కోసం, ఇప్పుడు మొన్న ముంబై అల్లర్లో కానీ లేదంటే పెహల్గాం సంబంధించి కానీ వీళ్ళు సెపరేట్గా ఒక టీమ్గా ఏర్పడి అక్కడికి వెళ్ళిపోతారు. అలా ఎవరు వెళ్తారు? కుటుంబాన్ని, వాళ్ళ కెరీర్ని పక్కన పెట్టి దేశం కోసం శ్రమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు, మీ రక్తపు బొట్టినివ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు అలాగా రక్తం బొట్టు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఒకవైపు అమాయకుల మీద, ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, డాక్టర్లు చదువుకున్న వెధవలు కూడా దేశంలో ప్రజల్ని చంపడానికి, ప్రసాదాల్లో విషం కలిపి చంపడానికి సిద్ధమైన అమానుష ఘటనలు జరుగుతున్నప్పటికీ దేశం కోసం అహర్నిశలు పాటుపడే ఒక సంఘం, ఒక కమిటీ ఏముందో చెప్పండి? ఒక ఎన్జిఓ సంఘం ఏదైనా ఉందో చెప్పండి? ఎంతసేపు ట్రస్ట్ పెట్టామా, 4 డబ్బులు అడిగేసుకున్నామా, దాని మీద కోట్లు గడించామా, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చామా, ఒక పదవి సంపాదించుకున్నాం. ఇదే కాన్సెప్ట్. ఆర్ఎస్ఎస్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి?